హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి ఇంకా అయితే వాన అయితే పడింది. ఇప్పుడు కూడా అయితే పడుతుంది వాన. నేనైతే ఇప్పుడు అవుట్ సైడ్కి వచ్చిండాను. పొద్దున్న లేచి అంటే పొద్దున్న 6 గంటలకే లేచి మా అమ్మ వాళ్ళంతా ఇంకా పొంగనే ఉండరు. ఇప్పుడు లేచిండారు. లేమని చెప్పేసి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాన అయితే పడుతూనే ఉంది. వాన పడేటప్పుడు ఎంత బాగుంటుంది కదా ఇంటి దగ్గర చూసే దీనికి పరిసరము చూడండి. అలాగే రోడ్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది, ప్రశాంతంగా. ఎందుకంటే వాన పడుతుంది కదా, కాబట్టి ఎవరు జనాలు అందుగా పయ్యేళ్ళు. ప్రశాంతంగా ఉంది రోడ్ అయితే. నిజంగా నేనేమన్నా కాలేజీకి పోయేటప్పుడు రోడ్ దాటాలంటేనే చాలా కష్టమయ్యేది. చూడండి ఫ్రెండ్స్, మా అందరు అంతా ఎంత బాగుందో వాన పడుతుంది చూసే దీనికి. అలాగే అంటే మా ఇంటి ముందర ఆంటీ వాళ్ళు ఎవరు ఇంకా లేచిండలేదు. అందరూ ఇంకా ఎవరు లేచిండలే. అంతా వానలో ఏం చేసేదని ఇంకా పొంగుకొనే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మా ఇంటి దగ్గర మామిడి మన ఎంత పెద్దది అయిపోయిందో, చాలా పెద్దది అయిపోయింది. మామిడికాయలు ఇడిస్తే కన్నా కోతలు పెరిగి తినేస్తాయి. మాకు ఏడొస్తుంది మామిడికాయలు, అంత కోతలు పెరిగి తినేస్తాయి ఫ్రెండ్స్. అలాగే చూడండి, మేము ఇక్కడ కొంత అలసందర చెట్లు అలాగే ఇదంతా నాటు పెట్టుకున్నాము. అంటే ఇందరు చెట్లు ఉంటాయి, ఇంటి దగ్గర చూసే దీనికి బాగుంటుంది కదండి ఫ్రెండ్స్. ఇంటికి లుక్ బాగా కనబడిస్తుంది చెట్లు నాటితే కన్నా. ఇంకా మా ఇందర పూల చెట్లు అయితే అసలు ఏమీ లేదండి. జామ చెట్టు ఉంది, అలాగే మామిడి మాను ఉంది, అలాగే అలసందర చెట్లు నాటుకున్నాం అంతే ఫ్రెండ్స్. మా ఇందర్ అయితే కనకాంబరం చెట్లు, రోజా చెట్లు ఇలాంటివి అంతా ఏం లేదు. చూడండి, పుదీనా అయితే నేనే నాటింది. ఎంత బాగుందో గమగమ అని వస్తుంది పెరిగితే కన్నా. అలాగే మా ఇందర్ తులసి చెట్లు కూడా ఉంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, అలసందర చెట్లు అయితే నాటినాము. పూలు వాన్ పడుతున్నాయి దీనికి. పూలు అయితే ఎంత బాగా కనబడుతుందో, హైలైట్గా కనబడుతుంది. అలాగే చూడండి, అలసందరలు అయితే ఇడిసింది. ఈ కెంత చెట్టు అయితే ఉంది ఇక్కడ. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇవంతా పెద్దవైతే చెట్ల కాయలు ఇడిస్తే కన్నా మాకైతే కాయలే ఉండేది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కోతలు పెరిగి తినేసిండే. ఇదంతా కోతలు పెరిగి తినిండేవి. చూడండి, అంతా ఇరుక్కొట్టిండే, అంత కోతలు పెరిగి తినేసిండే ఫ్రెండ్స్. అలాగే రండి ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. అంటే ఇది వేరే కాయలు ఇడిచేది అనమాట. ఇది రెడ్ కలర్గా ఉంటుంది ఈ జామ చెట్టు కాయలు అయితే. చూడండి, ఆకులు అయితే ఎంత కలర్గా, ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. అలాగే చూడండి, ఇక్కడంతా ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంది. ఇది వేస్ట్ అన్నమాట, దీన్ని వేరే దగ్గర నాటాల. అలాగే మా ఇంటి దగ్గర చూడండి, బ్రహ్మకమలం చెట్టు అయితే ఇక్కడ ఉంది. ఒకటి నాటిన మాకైతే నాటేది. ఇది ఏర్ నాటాల అని ఏమీ లేదు, ఆకైతే నాటేది. అలాగే చూడండి ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే నా తమ్ముడు అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పెరుక్కొచ్చాడు. అది కూడా నాటినాము. ఇదైతే మన నాన్న నాటిండేది. ఎంత బాగుందో. అలాగే ఇక్కడ ఒక చెట్టుని చూడండి. ఈ చెట్టు వచ్చేసి వాస్తు చెట్టు అన్నమాట. ఇంటి దగ్గర ప్రతి ఒక్క ఇంటి దగ్గర దీన్ని అయితే నాటింటారు, ఈ చెట్టును అయితే. అలాగే మాకు కూడా తెచ్చి ఇక్కడ నాటినాడు. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఇంత చెట్లు ఉండేది. చూడండి, మామిడి చెట్టు అయితే ఎంత పెద్దగా అయిపోయిందో ఇప్పుడు. మా ఇంటి దగ్గర పండుగలు వస్తే చాలు ఫ్రెండ్స్, ఎందరు వస్తారో మామిడాకులు ఇవ్వండి అని చెప్పేసి మేము అంటే ఇస్తే కన్నా కొందరు అందరూ పెరికేసి బాగా కుమ్మలంతా ఇరుక్కొట్టేసి వెళ్ళేస్తారు. కింద అయితే చిగురు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నల్లి దగ్గర నీళ్ళు పట్టుకునేకి వస్తే కన్నా ఇదంతా అడ్డమవుతూ ఉంటుంది, తలకి కన్నా తగులుతూ ఉంటుంది. ఎంత బాగా ఇడిచింది చూడండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, మామిడి చెట్లు పూలు అయితే ఇడిచి చిన్న పింజలు అయితే ఉందండి. కాయలు చిన్ని కాయలు అయితే ఉంది. ఇక్కడ ఏం కాయలు ఇడుస్తుందో చూద్దాము. ఈ చెట్టు ఏం చెట్టు అని, మామిడికాయలు ఇడుస్తుంది అని. చూడండి, అలాగే పూలు అయితే ఎంత బాగా ఇడిచిందో ఫ్రెండ్స్. అలాగే చూడండి ఎంత బాగుందో మా ఇంటి దగ్గర చూసేదానికి. ఇది చెట్టు అయితే ఉంది. ఇక్కడ ఒక చెట్టు ఇప్పుడైతే చూడండి, గాడీలంతా ఇప్పుడు పోతాను. ఎందుకంటే ఇప్పుడు వాన్ కొంచెం కమ్మి అయింది కాబట్టి. మా ఇంటి దగ్గర చూడండి ఎంత విశాలంగా ఉందో ఫ్రెండ్స్. అలాగే ఉండండి, మీకైతే మా ఇంట్లో కోడ్ అయితే పిల్లలు చేసింది. చూడండి ఎంత బాగుందో. అవుట్ సైడ్ వచ్చేస్తుంది అని దిగులు. చూడండి ఎంత బాగుందో కోడి. ఇదే పిల్లలు చేసింది. ఓకే, 8 పిల్లలు చేసింది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఎంత ముద్దుగా, ఎంత బాగుండాయో. అంటే వాన పడుతుంది కదా, అవుట్ సైడ్ ఉంటే పిల్లలు ట్యామ్ అయిపోయి చచ్చిపోతాయని చెప్పేసి ఇక్కడ అంటే ఒక అంగిల్లో మా దగ్గర అయితే ఉంది కదండి, అంగిల్లో తెచ్చి ఇచ్చేసినాము. చూడండి ఎంత బాగుండాయో పిల్లలు ముద్దుగా. కానీ ఏమైనా పిల్లలు ఎత్తుకుంటే కొరుస్తుంది కదా ఫ్రెండ్స్. నాకైతే దిగులు ఇట్లా కోల్డ్ అయితే వచ్చేది దీనికి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఇప్పుడైతే లేచి గోనె సంచి చెప్పుకొస్తుంది. ఎందుకంటే రాత్రి అంతా వాన పడింది కదా, గోనె సంచి అంతా నానిపోయింది.
ఇప్పుడు లేచి ఇప్పుడు వస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా టీ కాఫీ ఏమీ లేదు. 9 గంటలు అయితే వస్తుంది. టీ కాఫీ ఇంకా ఏం లేదు. ఈ పాట మేమైతే భోజనం తినేసాను. నా తమ్ముడు ఇప్పుడైతే పాల ప్యాకెట్ తీసుకుపోతా ఉన్నాడు ఫ్రెండ్స్, టీ పెట్టే దీనికి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతేనండి. ఇంకొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఒక్క వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో చెప్దాం.